Hi viewers, this is Dr. Nagajyoti, cosmetic dental surgeon at Elegant Dental Hospital located at KPHP, Kodapur, Manikonda and Banjara Hills. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే స్క్రూ రీటైన్డ్ క్రౌన్స్ అండ్ సిమెంట్ రీటైన్డ్ క్రౌన్స్ దాని గురించి తెలుసుకుందాము. మామూలుగా అయితే మనం ఇంప్లాంట్ వచ్చేసి మనకి టైటానియం స్క్రూ ఉంటుంది, మనకి అది బోన్ లోపల వేస్తాము. సో దీని తర్వాత ఇచ్చే క్రౌన్స్ లో మనకి స్క్రూ రీటైన్డ్ అండ్ సిమెంట్ రీటైన్డ్ అని ఉంటుంది. ఈ మనకి సిమెంట్ రీటైన్డ్ క్రౌన్ వచ్చేసి మనకి ఎలా అంటే ఇంప్లాంట్ పైన ఒక అబట్మెంట్ అనేది ప్లేస్ చేస్తాము, దానిపైన మనకి క్రౌన్ వస్తుంది. సో ఈ అబట్మెంట్ పైన వచ్చే క్రౌన్ ఏంటంటే మనకి సిమెంట్ తో ఫిక్స్ చేస్తాము. సో దట్ ఈస్ సిమెంట్ రీటైన్డ్. ఇంకొకటి స్క్రూ రీటైన్డ్ క్రౌన్ వచ్చేసి మనకి ఇంప్లాంట్ కి లోపల ఒక హెక్స్ ఉంటుంది, దాని లోపల క్రౌన్ అనేది మనం స్క్రూతో మనం టైట్ చేస్తాం అనమాట. సో అది స్క్రూ రిటర్న్డ్ క్రౌన్ ఉంటుంది. ఈ స్క్రూ రిటర్న్ సిమెంట్ రిటర్న్ క్రౌన్స్ లో ఎలాంటి పేషెంట్ లో యూజ్ చేస్తాం అనేది చెప్తాం. సో సిమెంట్ రిటర్న్ అనేది మనకి ఎస్పెషల్లీ మనకి ఏంటంటే యాంటీరియర్ టూత్ మనకి అంటే సింగిల్ ఇంప్లాంట్స్ కానీ లేదు అంటే యాంటీరియర్ ఒక 2-3 టీత్ ఉన్నా సరే మనం సిమెంట్ రిటర్న్ జర్కోనియా క్రౌన్స్ అనేవి ఇవ్వచ్చు. లేదు అంటే పోస్టీరియర్స్ లో ఉన్న మనకి సింగిల్ ఇంప్లాంట్స్ కి మనం ఇచ్చేయచ్చు ఈజీగా. సో ఇంకా స్క్రూ రిటైన్డ్ ఏంటంటే మనకి ఎస్పెషల్లీ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్కి మనం యూజ్ చేస్తాము. దట్ ఈస్ ఆల్ ఆన్ 6 ఆర్ ఆల్ ఆన్ 8 ఆల్ ఆన్ 4 వాటికి కంపల్సరీ స్క్రూ రిటైన్డ్ ఇవ్వడమే మంచిది. ఎందుకు అంటే మనకి సిమెంట్ రిటైన్డ్ వచ్చేసి మనం ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్లో ఏమైనా కొంచెం ప్రాబ్లం వచ్చినా సరే మనం దాన్ని ఈజీగా తీయడానికి అవ్వదు. సో ఏం చేస్తామంటే మళ్ళీ టీత్ అనేది మనం కట్ చేసి తీయాల్సి వస్తుంది. తీసినా సరే మళ్ళీ దాన్ని రీఫిక్స్ చేయలేం, మనం మళ్ళీ కొత్త క్రౌన్ చేయించాల్సి వస్తుంది. ఈ స్క్రూ రిటైన్డ్ అనేది మనకి ఏంటంటే అడ్వాంటేజ్, మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకుంటే ఇన్ కేస్ ఏదైనా ఫుడ్ లాడ్జ్మెంట్ అవ్వడం కానీ లేదు అంటే ఏమైనా గమ్స్ వెళ్ళయ్యాయి, మనం ఇప్పుడు క్రౌన్స్ తీయాలి అంటే స్క్రూ రిటైన్డ్ అనేది మనం ఈజీ టు రిమూవ్ అనమాట. మనం హెక్స్తో ఈజీగా రిమూవ్ చేసి మనకి ఏదైతే యాడింగ్ అవసరం ఉందో అది సెరామిక్ యాడ్ చేసి మళ్ళీ రీఫిక్స్ చేసుకోవచ్చు. గమ్ ఇష్యూ ఏమైనా ఉంది అంటే మనం జెల్స్ కానీ క్లీనింగ్ చేసి జెల్స్ ఇచ్చేసి మళ్ళీ గమ్ అనేది మంచిగా నీట్గా ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఈ క్రౌన్స్ అనేది రీఫిక్స్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ ఎనీ డౌట్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.